నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గురుగారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, అష్టదరిద్రం పోయి రాజయోగం పట్టాలంటే రావి చెట్టు దగ్గర ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు తెలియజేయండి. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షబంతులకి నమస్కారం. రాజయోగం రావాలంటే మన పూర్వం నుంచి వచ్చేవంటి ఒక తత్వం. అవును గురుగారు. మీరు ఎప్పుడైనా కూడా ఎటువంటి పాత పురాతనమైనటువంటి ఆలయానికి వెళ్ళిన తర్వాత ఒక 5,000-6,000 సంవత్సరాల వంటి ఒక వృక్షం వటవృక్షం అలా పడి ఉంటుంది. దాని కింద నాగపడగలు, ఆదిశేషులు వీళ్ళంతా కూడా ప్రతిష్ఠ చేసి ఉయ్యాలలు కట్టి, తొట్టలు కట్టి, పూజలు కలిసి, నోములు కట్టి దానికి చుట్టూను పూజలు చేస్తూ ఉంటుంటారు. రావి చెట్టు అనేటప్పటికన్నా మనం అశ్వత్థామ వృక్షం అనటం చాలా శ్రేష్టం. అంటే అశ్వత్థామ అంటే అశ్వం అంటే ఏంటి? దీంట్లో మనకు ఒక 5 రకాలమైన వృక్షాలు ఉంటాయి. మామిడి, మారేడు, జువ్వి, వేప, రావి. ఇవి 5 చెట్లు కలిసి ఉన్నదాన్ని అశ్వత్థామ మహావృక్షము అంటారు. దాంట్లో మర్రి చెట్టు కూడా ఉంటుంది. ఆ రోజు పెట్టుకుందాం. అయితే ఈ ఒక వృక్షాల దగ్గర 101 పిండి దీపాలు, గోధుమ పిండి దీపాలు. ఏం దీపాలు? గోధుమ పిండి దీపాలు. ఎప్పుడెప్పుడు చేయాలి ఇది? ఏ సమయం? ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 తిథుల్లోనే చేయాల్సిన ప్రక్రియ. ఎప్పుడైనా ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 తిథి రోజున ఈ యొక్క వృక్షాల దగ్గర చేయటం వల్ల అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సాక్షాత్గా ఆ వృక్షం పైన ఉంటారు కాబట్టి మీ తలరాతను మార్చడానికి మంచి యోగదాయకంగా ఉంటుందని ఒక ఇతిహాస పురాణాలు చెప్పడం జరుగుతుంది. చక్కగా ఆ బండంతా కడుక్కోండి. పసుపు, బియ్యముతో తడుపున వంటి పిండి ఉంటుంది కదా, చక్కగా శ్రీచక్రం వేసుకోండి. వేసిన తర్వాత దానిపైన అరటాకు వేసుకోండి. అరటాకు వేసిన తర్వాత గోధుమ పిండి తడిపిన వంటిది పిండి ఉంటుంది కాబట్టి ఆ పిండిలో చక్కగా 21 పిండి దీపాలు ప్రతిమలు తయారు చేసుకోండి, మట్టి పిండి. అయితే దీంట్లో ఎక్కువ శాతం నీళ్లు కలుపుతున్నారు. నీళ్ళు కలపకూడదు. నా కామెంట్స్ రూపంలో పెడుతుంటట నీళ్లు కలపవచ్చండి, అది కలపవచ్చండి. దీంట్లో ఏంటంటే పంచదార పాలు కలిపి చేయాలి. ఓకే. ఈ ప్రతిమలు 21 అనేవి పంచదార పాలతోనే పిండి కలిపి తయారు చేసుకోవాలా. ఆ తయారు చేసుకున్న వంటి దాంట్లో ఆవు నెయ్యి వేసి చక్కగా దీపము తామరవత్తి కానీ లేదంటే జిల్లెడవత్తి కానీ, ఈ తామరవత్తి కానీ జిల్లెడవత్తి లేదంటే రెండు బాగా కలిపేసి చక్కగా దాంట్లో వత్తి ఇట్లా పెట్టి మీరు ఆవు నెయ్యి వేసి దీపార్థన చేసి అశ్వత్థామ వృక్షము దగ్గర దీపం చేసి ఆ కర్పూరం చూపించి నైవేద్యం చక్కెర పొంగలు లేదంటే అట్టిపండుతో తయారు చేసినటువంటి ఏదైనా సలాడ్ లాంటివి ఏదైనా చేస్తుంటారు. సాధారణంగా ప్రసాద్ పంచామృతం టైప్ అది అలాంటి పదార్థం కూడా అక్కడ పెట్టవచ్చు. లేదంటే కన్కండు పాయసం అంటారు, ఆ కన్కండు పాయసం కూడా పెట్టుకోవచ్చు. లేదంటే పాలు పాయసం పెట్టుకోవచ్చు, దద్దోజనం లాంటివి పెట్టుకోవచ్చు, పులిహోర పెట్టుకోవచ్చు. ఏదైనా ఇష్టప్రదాయంగా మంచి బ్రహ్మాండమైన పులిహోర చేసి పెట్టుకున్నా కూడా చాలా చక్కగా కనపడుతుంటుంది. ఆ ప్రాంతంలో ఆ ప్రాంగణం పెట్టి నైవేద్యం పెట్టి ఇది ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి అంటే గురుగారండి ఈ 3 రోజులు వరుసగా చేయాలా? అది కూడా అవును గురుగారు. కానీ ఆ 3 రోజులు ఏదైనా ఒక రోజు ప్రతి నెల అలా చేసుకుంటూ పోతే అఖండ రాజయోగం పడుతుంది. అది ఉదయం పూటే చేయాలంటారా గురుగారు? ఉదయం పూటమ్మా, సాయంత్రం పూట చేయకూడదు ఎప్పుడు కూడా. అది డౌట్. 12 తర్వాత ఆ వృక్షం దగ్గర సాక్షాత్ వినాయకుడు వచ్చి కూర్చొని కూడా వెళ్ళకూడదు. సాయంత్రం వేళలో వృక్షాలు నిద్రపోతాయి. ఎటువంటి పూజా పునస్కారాలు స్వీకరించుకోవు. ఉదయం 12 లోపే, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపు చేసుకోవచ్చు. చక్కగా 12 లోపే, 12 దాటిన కూడా పనికిరాదు. 11:30 లోపే మీ కార్యక్రమాలు ముగించుకోవాలి. ఆలయాలు మూసివేసే సమయానికి ఆ దీపార్థన అయిపోవాలి. అప్పుడే ఆ ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు. అష్టదరిద్రాలు పోవాలంటే రావి చెట్టు దగ్గర ఇలా పరిహారం చేసుకోవాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే.